ఈ మైక్ ఇప్పుడు అన్బాక్సింగ్ ఇక్కడ పచ్చడి పొలాల దగ్గర తీస్తున్నాను. ప్లేస్ మా ఊరి చివరికి వచ్చాము. అవుట్డోర్లో పెట్టాం అన్బాక్సింగ్. ఇప్పుడు ఇది ఫ్రెండ్స్, అవుట్డోర్లో అన్బాక్సింగ్ చేస్తున్నాం ఈ మైక్ని. హాయ్ ఫ్రెండ్స్, ఇదే మేము తీసుకున్న గ్రానరో మైక్. ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాం. యూట్యూబ్ కోసం తీసుకున్నాను. అన్బాక్సింగ్ జస్ట్ లాన్ 2 రిసీవర్లు ఉన్నాయి. టూ రిసీవర్స్. ఇది మొబైల్ పెట్టుకునేది కనెక్టర్. ఇంకా 2 ఎక్స్ట్రా టిప్స్ ఉన్నాయి. ఇది స్పాంజ్ ఉంది, ఏదో పీచ్ టైప్లో ఉంది. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ చేస్తుంది. ఇది ఇందులోనేమో ఛార్జింగ్ కేబుల్ ఉంటుంది. దీనికి ఈ రిసీవర్లకు ఛార్జింగ్ పెట్టుకునేది. ఇప్పుడు మొబైల్కి పెట్టి నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా యూస్ అవుతుందో చెక్ చేద్దాము. మొబైల్ కనెక్ట్ చేసిన కనెక్టర్ కనెక్ట్ చేసాక 2 లైట్స్ ఇలా బ్లింక్ అవుతాయి. దీనికి కనెక్ట్ చేశాక ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ ఒక బటన్ ఉంటుంది. ఈ బ్యాక్ సైడ్ ఈ బటన్ ఒకసారి రాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇది ఆన్ అవుద్ది. ఇది గ్రీన్ లైట్ వెళ్ళగానే ఇక్కడ ఆటోమేటిక్గానే ఇది బ్లింక్ అవడం అయిపోద్ది. కనెక్ట్ అయిపోయింది ఒక మైక్. రెండోది కూడా ఆన్ చేస్తే రెండోది కనెక్ట్ అవుతుంది. దీనికి 3 లెవెల్ నాయిస్ క్యాన్సిలేషన్ సెట్టింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మైక్ కనెక్ట్ అయింది మొబైల్కి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్లో ఉంది నాయిస్ క్యాన్సిలేషన్లోనే. ఇప్పుడు నా వాయిస్ ఎలా వినపడుతుంది? గాలి వస్తుంది ఇటు పక్క నుంచి. సెకండ్ ఆన్ చేద్దాం. మళ్ళీని రెండోసారి క్లిక్ చేస్తే ఒకసారి బ్లింక్ అయింది. ఫస్ట్ స్టెప్ అనుకుంటా. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నా వాయిస్? ఒక పక్క నుంచి మళ్ళీ గాలి వచ్చేస్తూ ఉంది. ఇప్పుడు సెకండ్ ఆన్ చేద్దాం. సెకండ్ ఆన్ చేస్తే 2 సార్లు బ్లింక్ అయింది. ఇప్పుడు వాయిస్ ఎలా ఉంది అంటే తగ్గిస్తుంది వాయిస్ని, సైడ్ ఉన్న వాయిస్ని రాదు. మళ్ళీ థర్డ్ టైం ఆన్ చేద్దాం. 1 2 3 3 టైమ్స్ బ్లింక్ అయింది. ఇప్పుడైతే ఎలా వస్తుంది వాయిస్? గాలి వస్తుంది. ఇప్పుడైతే ఆ పక్కన ఎక్కడ మెషిన్ సౌండ్ కూడా వినపడుతుంది. అది వాయిస్ కట్ అవుద్ది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం డిస్టెన్స్ చూద్దాము, ఎంత దూరం లాగుతుందో మైక్. ఇప్పుడు ఈ డిస్టెన్స్లో ఉన్న వాయిస్ లాగుతుంది. ఇంకా కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్దాం. ఇప్పుడు ఇంత దూరం వచ్చాను. ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఈ డిస్టెన్స్లో పనిచేస్తుందో లేదో. ఇంకా కొంచెం బ్యాక్స్ వెళ్దాం. ఉంది. ఓకే, ఈ డిస్టెన్స్ వచ్చాం. ఓకే, ఇంకా కొంచెం బ్యాక్ సైడ్. మరీ అంత లాంగ్ అయితే పని అవ్వట్లేదు. ఇది ఏమని డిస్టర్బెన్స్ సౌండ్ వచ్చేస్తుంది బాగానే. సింపుల్గా యూజ్ చేసుకోవడానికైతే బాగా వర్క్ అవుతుంది మైక్. బెస్ట్ మైక్ మామూలుగా వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికి, దగ్గరగా మాట్లాడుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. అంత లాంగ్ అయితే వర్క్ అవుతుంది ఇది. ఈ మైక్ మీకు నచ్చినట్టయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి బై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్కి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.